పుష్ప 3 ర్యాంపేజ్. ఈ మూవీ స్టోరీలో ఏమేమి ఉండబోతుంది అంటే పార్ట్ 2లో చూపించిన జాల్ రెడ్డి శ్రీవల్లిని ఎలా ఇబ్బంది పెట్టి చంపబోతున్నాడు, జగపతి బాబు యొక్క వాళ్ళ అన్నదమ్ములను చంపినందుకు పుష్పపై పగను ఎలా తీర్చుకుంటాడు, పార్ట్ 2 చివరిలో జగపతి బాబు చెప్పిన అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరు, పుష్ప 3 ర్యాంపేజ్లో ర్యాంపేజ్ అంటే అర్థం ఏమిటి, వేర్ ఇస్ పుష్ప అని గ్లిప్స్ని ఎందుకు చూపించడం జరిగింది, పుష్ప చివరికి శత్రువులందరికీ సమాధానం చెబుతాడా, ఈ ప్రశ్నలన్నింటికీ పార్ట్ 3 మూవీ సమాధానం చెప్పబోతుంది. సో నేను పుష్ప పార్ట్ 3 ర్యాంపేజ్లో జరగబోయే ఫుల్ స్టోరీని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, పుష్ప పార్ట్ 2లో అల్లు అర్జున్ యొక్క యాక్టింగ్ నచ్చితే వైల్డ్ ఫైర్ అని కామెంట్ చేయండి. అలాగే మేము ఇంత కష్టపడి ఈ వీడియో చేసినందుకు ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేస్తే ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అప్పుడు మన అల్లు అన్నయ్య నేషనల్ కాదు పక్కా ఇంటర్నేషనల్ అవుతాడు. సో తప్పకుండా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 3 స్టోరీలోకి వెళ్ళిపోదాం. పుష్ప ర్యాంపేజ్ 3. ర్యాంపేజ్ అంటే అతి క్రూరంగా ఎవరిని లెక్క చేయకుండా అతి భయంకరంగా తనకు నచ్చినట్లు వైలెన్స్ని చేయడాన్ని ర్యాంపేజ్ అని అంటాం. అంటే ఇక్కడ పుష్ప చాలా వైలెన్స్ని చేస్తాడు అని అర్థం. ఇక పార్ట్ 3 కథలోకి వెళ్తే పుష్ప వాళ్ళ అన్న కూతురు యొక్క పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఫ్లవర్ బుకేపై ఒక డేంజర్ డెవిల్ లోగో ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ పార్ట్ 3 మూవీలో ఇతడే మెయిన్ విలన్గా ఉండబోతున్నాడు. ఈ మెయిన్ విలన్ని జగపతి బాబు పరిచయం చేస్తున్నట్లు పార్ట్ 2లో చివరిలో చూపిస్తారు. ఇతడు మన ఇండియాలోని మొత్తం మైనింగ్లను ఆపరేట్ చేస్తూ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్గా ఒక పెద్ద గూండాగా ఉంటాడు. అందుకే పార్ట్ 2 చివరిలో ఆ పెళ్లి జరుగుతూ ఉన్న ఫంక్షన్ హాల్ పేలిపోయినట్టు చూపిస్తారు. కానీ అక్కడ నిజానికి అదే ఫంక్షన్ హాల్ పేలిపోయి ఉండదు. ఇలా బ్లాస్ట్ చేస్తారని పుష్ప ముందుగానే గ్రహించి ఉంటాడు. అందువలన పుష్ప అదే బాంబులను ఆ జగపతి బాబు యొక్క 4 అపార్ట్మెంట్లలో సెట్ చేసి ఉంటాడు. అలా మెయిన్ విలన్ బ్లాస్ట్ చేసినప్పుడు ఆ జగపతి బాబు యొక్క 4 అపార్ట్మెంట్లు పేలిపోయి ఉంటాయి. ఇక అక్కడితో పుష్ప తప్పించుకొని తన ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోగలుగుతాడు. ఇదంతా జగపతి బాబు చేపించి ఉంటాడని గ్రహించిన పుష్ప వార్నింగ్ ఇవ్వడానికి జగపతి బాబు దగ్గరికి వెళ్తాడు. అక్కడ పుష్ప జగపతి బాబుతో ఇలా అంటాడు, కేవలం అన్న కూతురిని ఎత్తుకుపోయినందుకే ఇంత విధ్వంసాన్ని సృష్టించాను.